ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యం వింటున్నారని నమ్ముచున్నానండి. ఈరోజు చక్కటి వాక్యము విన్నామండి. సామెతలు 14:23 ఏ కష్టము చేసిననో లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. ఒట్టిగా కూర్చోకు, ఒళ్ళు దాచుకోకు, చక్కగా పని చేసి లాభాన్ని పొందు అని దేవుడు చెప్తా ఉంటాడు. మనందరికీ తెలిసిన బైబిల్ స్టోరీ రెబేకా గురించి మనందరికీ తెలుసు కదండి. రెబేకా ఒక కన్యక. ఆమె ఎంత పనిమంతురాలంటే, ఎంత హార్డ్ వర్కరో ఆమె గురించి చదివితే మనకి తెలుస్తూ ఉంటుంది. రెబేకా ఒక నిస్వార్థమైన బుద్ధితో పనిచేసిందండి. మరి ఎవ్వరూ ముఖము తెలియని ఒక పరాయి వ్యక్తి వచ్చి నేను అడిగితే నీ వంటలకి కూడా నేను పోస్తానని చెప్పింది. ఆ రోజు ఆ పనితనం బట్టే మరి రెబేకా అబ్రహాముకి ఒక గొప్ప వ్యక్తికి కోడలుగా అయిపోయిందండి. ఒక చక్కని భర్తను పొందుకుందండి. ఇస్సాకు జీవితము మరి యేసయ్య స్వభావాన్ని సూచిస్తూ ఉంటుంది, యేసయ్య జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది. జనములకు తండ్రి అయిన అబ్రహాముకు కోడలుగా మరి ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఒకటే అండి, పనితనం అండి. తను ఒకవేళ అనుకుని ఉంటే నేనెందుకు పోయాలి, నేనెందుకు ఇవ్వాలి, వేరే ఇంకెవరైనా ఇస్తే బాగుంటుందిలే, వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అని అనుకోకుండా తన పనితనాన్ని తన ఎంతో శ్రద్ధగా చేసింది. కాబట్టి దేవాది దేవుడు ఆమెని ఉన్నతమైన స్థానంలో పెట్టి ఉన్నాడు. ఈరోజు వాక్యం అదే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ కష్టము చేసినా నీవు లాభమే పొందుకుంటావు. ఒట్టిగా కూర్చోకు. ఒట్టిగా మనము జీవిస్తూ ఉంటాం కదండి. మనము తింటున్నామా, త్రాగుతున్నాం, పండుకుంటున్నాం అని చూస్తూ ఉంటాం. చాలామంది బయటికి వెళ్ళక, ఉద్యోగం చూసుకోక, లేక ఉద్యోగం లేకపోతే, లేక చదివేవారైతే ఒట్టిగా ఇంట్లో ఉంటూ టైంపాస్ చేస్తూ ఉంటున్నట్లయితే లేమి మీ ఇంటికి వస్తుందండి. నీవు కష్టపడి పని చేస్తే, ఏ పని దొరికితే ఆ పని చేయండి. దేవుడు నీ చేతికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయండి. మీరు అలాగ చేసి చూడండి, మీ ఇంట్లో లాభప్రాప్తి జరుగుతుంది. ఒట్టి మాటలతో మనకి ఏమీ జరగవు. దేవుడు అంటున్నాడు, పని చేయి, పని స్టార్ట్ చేయి, నేను నీకు తోడుగా ఉంటాను, లాభాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు మనం నమ్మకంగా పనిచేద్దామండి. ప్రతి ఒక్క పని, మన చేతికి అందిన ప్రతి పని మనం చేసి దేవుని మహిమపరుస్తాము. అంతేకాదు ఫలభరితంగా జీవిద్దాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈ ఉదయకాలం మాకు చెప్పి ఉన్నావు నాయన. ఒట్టిగా కూర్చోకు, ఒట్టిగా ఈ ఖాళీగా నువ్వేమీ చేయకుండా ఉండకు అని నువ్వు చెప్తున్నావు నాయన. ఈరోజు ఎవరికైతే ఈ మాటలు మాట్లాడుతున్నావు వారికి గొప్ప ఆశీర్వాదం వారి జీవితంలో జరిగించండి. రెబెకా లాంటి స్వభావం కలిగినట్లయితే ఈ రోజు నుంచి వారి గొప్ప దీవెన వారికి దయచేయండి నాయన ప్రభ. అవును ప్రభా తండ్రి యేసయ్య, నిస్వార్థంగా ప్రభా తండ్రి యేసయ్య ఒక పనిమంతురాలుగా చేసింది ఆయన. అలాగే మేము కూడా నీ కొరకు ప్రభా తండ్రి మేము ఒక చక్కని పరిచారకులుగా మేము ఉంటకు సాయం చేయండి. అంతేకాదు నాయన మా ఉద్యోగ స్థలాల్లో మేము చక్కని పనివారుగా నాయన, ఎంతో శ్రద్ధగా పనిచేసేవారుగా మమ్మల్ని చేయండి నాయన. చురుకైన ఆత్మను మాకు పుట్టించి జ్ఞానంతో పనిచేయడం మాకు నేర్పించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. చక్కటి వాగ్దానం మనం విని ఉన్నాం కదా. చురుకుగా ఉండండి. చురుకుగా ఉండడం మహాభాగ్యం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చురుకుగా అన్ని పనులు మనం చేద్దాము. ఉట్టిన కూర్చోకండి, బాధపడకండి. ఒకవేళ వేదనలో ఉన్నట్లయితే, కన్నీటితో ఉన్నట్లయితే తుడుచుకోండి, కన్నీళ్ళు తుడుచుకొని స్టార్ట్ యువర్ వర్క్ and you will see today how God will supply all your needs. And we have a blessed day. God bless you.